హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫాలోవర్స్ టెక్ ఛానల్. మీరు కానీ ఫాలోవర్స్ టెక్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త ఫ్యూచర్, చాలా మంచి ఫ్యూచర్. ఇప్పుడు దాకా చాలామందికి తెలియని ఫ్యూచర్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇన్స్టాగ్రామ్లోను స్నాప్లోను స్టోరీస్ పెడతాం కదా, ఆ స్టోరీస్కి మనం సాంగ్స్ అయితే యాడ్ చేసుకుంటాం మనకి వచ్చిన ఆప్షన్స్ బట్టి. కానీ మనం వాట్సాప్లో ఎప్పుడు ఇలా పెట్టున్నాం. సహజంగా ఇలా పెట్టాలంటే మనం ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోటోకి సాంగ్ ఎడిట్ చేసి దాన్ని వాట్సాప్లో స్టేటస్ పెడతాం డౌన్లోడ్ చేసుకుని. సో అలాంటి ఎడిటింగ్ యాప్స్ లేకుండా డైరెక్ట్గా వాట్సాప్లోనే మీ ఫోటోకి మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ని ఎలా యూజ్ చేయాలనేది చూసేద్దాం. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సైడ్కి స్క్రోల్ చేసుకోండి. సైడ్కి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, చూడండి. కెమెరా ఆప్షన్ కనబడుతుంది కదా, కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక వీడియో ఆర్ ఎనీ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ ఫోటో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ నాకు ఇక్కడ సాంగ్ ఆప్షన్ కనబడుతుంది కదా, సాంగ్ ఆప్షన్. ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సాంగ్, ఫర్ సపోజ్ నేను అయితే సాయి పల్లవిది లేటెస్ట్ సాంగ్ వచ్చింది కదా, అమరన్ మూవీలో ఆ సాంగ్ పెట్టుకుంటున్నాం. ఆ సాంగ్ మీరు ఏ బిట్ కావాలో కూడా పెట్టుకోవచ్చు. దాని మీద నొక్కండి. సేమ్ సెట్ అయిపోయేటప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి గ్రీన్ ఆప్షన్ ఉంది కదా, ఆ గ్రీన్ యారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు స్టోరీ యాడ్ అయిపోద్ది. ఇలా మీకు నచ్చిన ఒక ఫోటోకి మీకు నచ్చిన మీ సాంగ్ యాడ్ చేసుకుని స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇది కొత్తగా ఫ్యూచర్ వచ్చిందనమాట వాట్సాప్లో. ఇది చాలామందికి తెలియదు, ఇప్పుడు దాకా ఎవరు యూజ్ చేసి ఉండరు కూడా. ఖచ్చితంగా వెంటనే యూజ్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుద్ది మీకు.